करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं. శ్రీగురుభ్యో నమః. వైవాహిక జీవన వ్యవస్థకు జ్యోతిషం యొక్క సహకారం చాలా ఉంటుంది. వివాహానుబంధాల్లో వచ్చే ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ముందుగా నివారించుకోవడానికి ప్రయత్నాలు చాలా అవసరం అవుతాయి. దానికి సూచనలు ఇవ్వగలిగే అవకాశం జ్యోతిషం ద్వారా ఎక్కువగా ఉంటుంది. జాతక విషయాల్లో గతంలో ఉన్న లోపాలని, ప్రస్తుతం ఉన్న అవకాశాలని గుర్తించి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడము, ఒక అవగాహన తెచ్చుకోవడము, ఎదుటివారి యొక్క ఆలోచన విధానాన్ని కొంతవరకు గుర్తించడము, ఇలాంటి వాటి వలన వ్యక్తుల మధ్య అనుబంధాలు బలపడడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అటువంటి వైవాహిక జీవన వ్యవస్థలో అనుకూలతను సాధించడానికి ఉపయోగపడే ఈ జ్యోతిషాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే భావి పౌరులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి తగిన వాతావరణం మన కుటుంబంలో ఏర్పడుతుంది. అటువంటి జ్యోతిషాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. కుంభరాశి. ఈ రాశివారు వివాహ ప్రయత్నాల్లో సానుకూలతను సులభంగా సాధించుకోగలుగుతారు. అయితే చేసే ప్రతి పనిలోనూ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. నిరుత్సాహం పనికిరాదు. శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితాలు బాగుంటాయి. ఆ ఫలితాల కోసం కృషి ఎక్కువగా చేయవలసి ఉంటుంది. విజయాన్ని సాధించడంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ సంబంధిత వ్యవహారాల విషయంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం ద్వారా అనుకూలతను సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాల ద్వారా నిర్వర్తించే కార్యక్రమాలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. సంతానం యొక్క సహకారం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. సంతాన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు పెరుగు దానం చేయడం ద్వారా సంతాన సౌఖ్యాన్ని పొందడానికి అవకాశాలు బాగుంటాయి. మీరు నిర్వర్తించే ప్రతి కార్యక్రమంలోనూ ఇతరుల యొక్క జోక్యం అవసరం అవుతూ ఉంటుంది. మీరు చేసే పనుల్లో చిన్న చిన్న లోపాలను సవరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వారి యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. విద్యార్థుల యొక్క కృషికి ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సూచనలు, సలహాలు మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవడం ద్వారా విద్యార్థులు మరింత విజయాలను సాధించడానికి అవకాశాలు బాగున్నాయి. మీదైన శైలిలో కృషి చేయడం ద్వారా విజయాలను సులభంగా సాధించుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. జనని కనకవృష్టిని దక్షిణాం తేర్పయామి అనే మంత్రాన్ని చేసుకోవడం ద్వారా ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు బాగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలకు సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. వివాహ ప్రయత్నాల్లో బంధువర్గీయుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు అనుకూలమైన ఫలితాన్ని పొందే అవకాశాలున్నాయి. ఆర్థిక ప్రయోజనాలను అధికంగా పొందడానికి మీరు చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. జనని కనకవృష్టిని దక్షిణాం తేర్పయామి అనే మంత్రాన్ని తరచుగా చేసుకుంటూ ఉండడం మంచిది. దూర ప్రయాణాలు తరచూ చేయడం ద్వారా విజయాన్ని సాధించడానికి మార్గాలను సుగమం చేసుకుంటారు. అయితే అలసట ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఆహార సంబంధమైన విషయాల్లో నియమాలను అనుసరించడము, వైద్యుని సలహాలు పాటించడము శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడానికి క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది.